90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరూ తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ చిత్తా నక్షత్రం వారికి ఏ రకంగా ఉండబోతుంది? చిత్తా నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చిత్తా నక్షత్రము, చిత్తము అంటే ఏమిటి? బుద్ధి, ఆలోచన. ఈ సంవత్సరము చిత్తా నక్షత్రం వారు తమ బుద్ధి రీత్యా ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన సమయం ఇది. వీళ్ళు కూడా ఈ సంవత్సరము అదృష్ట యోగ జాతకులే. వీళ్ళు కూడా టాప్ 10లోనే ఉన్నారు. వీళ్ళు ఎక్స్ప్లోర్ తప్పకుండా అవ్వాలి. అంటే కొత్త ప్రదేశాలు విజిట్ చేయాలి. ఈ సంవత్సరము పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, అన్డిపెండెన్సీ పెట్టుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒంటరి ప్రయాణం చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఒంటరి ప్రయాణం. నేను ఒక్కడిని, నాతోనే నేను చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకు చాలామంది ఏంటంటే ఏదైనా పని చేసేది ఉంటే వాడు లేడు, వీడు లేడు, లేదా అది 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 జరగలేదు, నాకు అది లేదు, ఇది లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఏది లేదు అనే దాన్ని పక్కన పెట్టండి. ఏది నీ దగ్గర ఉంది అనే దాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదు అనే దానితోటి పని ఆగిపోతుంది. సో అలా పని ఆపకండి. ఏది ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉన్నంతలో పని చేయండి, ఉన్నంతలో సాటిస్ఫై అవ్వండి, ఉన్నంత దాంట్లోనే చేయండి. అలా చేస్తే చిత్తా నక్షత్రం వారు ఈ సంవత్సరం అదృష్ట యోగ జాతకులు. బాగుంది. ఈ సంవత్సరం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తర్వాత విదేశీ యోగం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్ళండి. తర్వాత ముఖ్యంగా వివాహ సౌఖ్యం సిద్ధిస్తుంది. యంగ్స్టర్స్కి ప్రేమలో పడతారు, ప్రేమలో లేస్తారు, ప్రేమలో కూలబడతారు, నానా యాతనలు పడతారు. మొదలు ఎవరైతే మీ జీవితంలోకి వస్తారో ఈ సంవత్సరము వచ్చిన 2 నెలలు బాగుంటుంది. 3వ నెల 4వ నెల నుంచి నరకం చూపిస్తారు. 5వ నెలలో మీరు రియలైజ్ అవుతారు. 8వ నెలకి సెటిల్ అయిపోతారు. 9వ నెలతోటి కాంప్రమైజ్ అవుతూ కాపురం చేస్తారు. ఇలా మీ జీవితం లోపల 9 నెలల గర్భశోకం ఈ సంవత్సరం మీకు ఉంటుంది. అది కాకుండా ఈ సంవత్సరం విశేషంగా ఏమిటంటే కొత్తగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ఏమైనా ఉంటే చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే మీరు కూడా ఏంటంటే ఈ సంవత్సరము ఒక 100 మంది కొత్త వ్యక్తులను కలుస్తాను అని టాస్క్ పెట్టుకోండి. ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అయ్యి ఓ స్టేజ్ మీదకి వెళ్ళి అందరికీ ఓ స్పీచ్ చెప్పే కెపాసిటీ ఎవరికైతే రీచ్ అయిందో వాళ్ళందరినీ వెళ్ళి కలవండి. ఈ సంవత్సరం 100 మంది కొత్త వాళ్ళని కలవాలి. వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటి, వాళ్ళ జీవితంలో ఏమేమి సాధించారు, ఏం కోల్పోయారు, ఎలా వాళ్ళ జీవితాలు జరిగాయని అనుభవాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఎప్పటి వరకు? ఆగస్టు వరకు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 6 మంత్స్ మీరు అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేస్తారు, కలిసి వస్తుంది. ఇక అక్కడి వరకే మీకు అదృష్ట యోగం. ఆ తర్వాత ఉంటుంది, చెప్పాను కదా 9 నెలల గర్భశోకం అని. 9 నెలల గర్భశోకం అయిపోయిన తర్వాత ఇంకా సెటిల్ అయిపోతారు. ఇంక చేసేది ఏముండదు, అలా వెళ్ళిపోతారు. సో ఏది చేసుకున్నా 9 నెలల లోపలనే చేయండి. ఇల్లు కట్టుకునేది ఉంటే కూడా ఇల్లు కూడా కట్టుకోండి.
ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం చేయాల్సిన వ్యాపారం ఏంటంటే కనుక భూమికి సంబంధించిన వ్యాపారం చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల వెళ్ళండి, బాగుంటుంది. కానీ ఏదైనా మీ సొంత జాతకం చూపించుకోవాలి. ఇప్పుడు చిత్తా నక్షత్రం ఏంటంటే పే పో రారి చిత్త అంటారు. ఇప్పుడు రామ్ అని ఎవరికైనా పేరుంది, రామ్ అని పేరున్న వాళ్ళందరూ కూడా చిత్తా నక్షత్రం కిందకి రారు. శ్రీనివాస్ అన్న పేరున్న ప్రతి ఒక్కరు చిత్తా నక్షత్రం కిందకి రారు. మీ జీవితంలో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ బట్టి మీ జన్మ నక్షత్రం బయటకు వెళ్తుంది. అది చూడండి. అది చిత్తా నక్షత్రం అయితేనే నేను చెప్పిన వర్తిస్తాయి, లేకపోతే వర్తించు. గుర్తుపెట్టుకోండి. అంటే 4 పాదాలు ఉంటాయి కదా గురువుగారు. సో పాదం మారుతున్నా కూడా వాళ్ళ జాతక రీత్యా మార్పులు వస్తూ అది ఉంటాయి. ఇంటర్నల్, అది వ్యక్తిగత జాతకం. దశాంతర్దశలు అని ఉంటాయి. ఇప్పుడు మొదటి పాదంలో పుట్టారనుకోండి, వాళ్ళ జన్మత ఇది కుజ మహాదశ ఉంటుంది, 7 సంవత్సరాలు కుజ మహాదశ ఉంటుంది. రెండవ పాదంలో పుట్టారనుకోండి, ఆ కుజ దశలో 7 లోపల 1/3 వెళ్ళిపోతుంది. సో మూడో పాదంలో పుట్టారనుకోండి, 3.5 సంవత్సరాలు మాత్రమే కుజ దశ ఉంటుంది. సో వీళ్ళకి ఎర్లీగా వీళ్ళకి రాహుదశ రావడం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ చిత్తా నక్షత్ర జాతకులకు అస్సలైన టైంకి జీవితం లోపల 7th ఇయర్ నుంచి 25th ఇయర్ వరకు వీళ్ళ జీవితంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇదే కదా అందరికి కూడా. అక్కడనే కూలబడిపోతారు, బికాస్ రాహు మహాదశ ఉంటుంది కాబట్టి. అందుకే ఎవరికైనా సరే రాహు మహాదశ ఉంది అనుకోండి, వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు వచ్చి మహాలక్ష్మి యాగం చేయించుకోండి. ఎందుకోసం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిత్తా నక్షత్ర జాతకులు తమ జీవితంలో 7వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం లోపల, అంటే 13 సంవత్సరాల లోపలనే ఉచ్చిష్ట చాండాలిని అని ఒక అమ్మవారి యొక్క తంత్ర పూజ ఉంటుంది. అది చేయించుకుంటే వాళ్ళ జీవితంలో టీనేజ్లో, అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ టైంలో వాళ్ళకి రావాల్సిన ఒడిదుడుకులు, అబ్స్టాకిల్స్ రాకుండా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. లేదంటే వాళ్ళు సక్సెస్ అవ్వాల్సిన టైంలో, లెర్నింగ్ నేర్చుకోవాల్సిన టైంలోనే కూలబడిపోతారు. ఇంకా అక్కడే కూలబడిపోతే ఇంకెక్కడ లేస్తారు. సో బేసిక్ ఫౌండేషన్ పడే టైంలోనే పోతుంది. 25 ఏళ్ల తర్వాత ఏం అనుభవాలు వస్తే ఏం ప్రయోజనం? సో వెనక ఏం చదువుకోలేదు, 25 ఏళ్ల తర్వాత చదువుతారా? చదవడానికి ఏముంటుంది? ఏముంటుంది? ఇంకా దోస్తులు వస్తారు, దా కూర్చుందాం దా అని అంటారు. ఇంకేముంటుంది? బాధ వస్తే కూర్చుంటారు. బాధని ఎలా తీర్చుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేయాలని నేర్చుకోవడం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు తప్పకుండా తమ జీవితంలో ఉచ్చిష్ట చాండాలిని తంత్రం తప్పకుండా చేయించుకోవాలి. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే మంచిది? ఇంకా విశేషంగా చెప్పాలంటే చెప్పాను కదా, అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేయించుకుంటే వీళ్ళకి అదృష్ట యోగం ఉంటుంది, వీళ్ళకి మహాలక్ష్మి యాగం సిద్ధిస్తుంది. అది కాకుండా వీళ్ళు కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధించుకోవాల్సిన దైవం లక్ష్మీదేవి. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధించుకోవాలి. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా సెప్టెంబరు ఆ సమయం లోపల ఏంటంటే అమ్మవారి యొక్క పాదాల మీద సూర్యుడి యొక్క వెలుగు పడుతుంది. ఆ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. కొల్హాపూర్ మహాలక్ష్మిని మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి, బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసినందుకు.